జగన్ మీద దాడి వ్యవహారంతో బెజవాడ రౌడీజానికి అడ్డా అని మరోసారి చాటుకుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బెజవాడ హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ దేశాల్లోని తెలుగు వారంతా ఈ ఘటనతో విస్మయానికి గురయ్యారు. జగన్ పై దాడి చేసేంత ధైర్యం ఎవరికి ఉందా అని ఆరా తీస్తున్నారు. పోలీసులు అలాగే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సింగినగర్ ప్రాంతం మొత్తాన్ని పరిశీలిస్తే గనుక అక్కడ ఎక్కువగా పూసలు అమ్ముకునేవారు, రోళ్లు, వనమూలికలు అమ్ముతూ వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి చిన్న చిన్న రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవాళ్లు, అడవుల నుంచి కొండల్లో నివసించే కొన్ని తెగల వాళ్ళు, చిలక జోస్యాలు చెప్పుకునేవాళ్లు, పాత వస్తువులు తీసుకుని స్టీలు సామాన్లు ఇచ్చే రకరకాల ప్రజలంతా ఉంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది విజయవాడలో ఉన్న రిమోట్ ఏరియాగా చెప్పుకోవచ్చు. ఇక ఇదే ప్రాంతంలో బోండా ఉమా, కేసినేని చిన్నికి సంబంధించిన పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే జగన్ పై దాడి కోసం కొంతమంది ఆల్రెడీ 10 రోజుల నుంచి ఈ ప్రాంతంలో రకరకాల వేషధారణలలో తిరుగుతూ రెక్కి నిర్వహించినట్టు స్థానికులు కొంతమంది ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే క్యాట్ బాల్ వాడడం అనేది ఎంతటి స్థాయి వాళ్ళకైనా ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా అంత రాత్రి సమయంలో గురి చూసి అంత బలంగా కొట్టడం అనేది సాధ్యం కాని పని. దీనికోసం ఆ విద్యలో నైపుణ్యమున్న వాళ్లతోనే ఆ పని చేయించారని సింగినగర్ స్థానిక ప్రజలు, వైసీపీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో జగన్ కి తగిలిన దెబ్బ చూస్తుంటే రాయితోనే దాడి చేశారా లేక ఇంకేదైనా వస్తువును వాడారా అనే విషయం వైపుగా విచారణ చేయాల్సి ఉంది. ఏపీలో జగన్ చాలా ప్రాంతాల్లో ప్రజల్లో తిరుగుతూ వస్తున్నారు. అంత రాత్రి వేళ కూడా ధైర్యం చేసి టీడీపీకి అడ్డాగా ఉన్న సింగినగర్ ప్రాంతంలోకి అడుగుపెట్టి ప్రచారం చేస్తున్నారు. మంగళగిరి నుంచి ఆయన యాత్రను ఎక్కడికక్కడ నిర్వహించుకుంటూ వచ్చి చివరికి రాత్రి సమయంలో సింగినగర్ వచ్చేలా చేసింది ప్రత్యర్థ పార్టీలా అనే దిశగా కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇన్ని రోజుల పాటు చేసిన రెక్కీని అమలు చేయడానికి అనువుగా ప్రత్యర్థి పార్టీలు చాలా తెలివిగా జగన్ యాత్రను వాళ్ల చేతుల్లోకి తీసుకుని నిర్వహించారా అని జగన్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న విచారణలో భాగంగా ఈ కోణంలో కూడా ఆలోచించాలని స్థానిక వైసీపీ నేతలు, వైసీపీ అభిమానులు కోరుతున్నారు. అంటే క్యాట్ బాల్ తో అంతమంది మధ్యలోంచి అందరూ చూస్తూ ఉండగా గురి చూసి కొట్టాలంటే ఆ వ్యక్తికి ఇంద్రజాలం వచ్చైనా ఉండాలి అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక జగన్ పై ఈ దాడి జరగడంతో డాక్టర్స్ ఆయన కంటికి ఏదైనా సమస్య ఉందా లేదా బ్రెయిన్ కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని స్కాన్స్ తీయటం కోసం యాత్రకు ఈ రోజు బ్రేక్ ఇచ్చారు. దేశంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఒక సీఎం పై దాడి చేసిన ఘటనలు లేవు. దాడి తీరును చూస్తే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. దూసుకొస్తున్న జగన్ ని నిలువరించే సత్తా లేదు. ఎగసి పడుతున్న జనసంద్రాన్ని తట్టుకోలేక ఇలా టీడీపీ భౌతిక దాడులకు దిగుతోంది అంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు. పోలీసులు విచారణను వేగవంతం చేసి అసలు నిందితుడు ఎవరో త్వరగా తేల్చాలంటూ ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దాడిలో కేసినేని చిన్ని, బోండా ఉమా హస్తం ఉందని ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలు బయటపడతాయంటూ వైసీపీ శ్రేణులు గట్టిగా నిలదీస్తున్నాయి. అయితే ఇక్కడ దాడి చేయించడానికి పక్క రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకొచ్చారని ఆ దిశగా కూడా విచారణ చేయాలని కోరుతున్నారు. ఒక మనిషిని నిలువరించాలంటే భౌతిక దాడులకు తెగబడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటూ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతాలలో అంటే ఇప్పుడు దాడి జరిగినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను గత 10-15 రోజుల నుంచి జరిగినటువంటి పరిస్థితులను, అక్కడ తిరిగినటువంటి జనాలను ఒక్కసారి గనక పరిశీలిస్తే ఖచ్చితంగా క్లూ దొరకొచ్చు అని కూడా అంటున్నారు. ఇలాంటి వాటికి పాల్పడితే జనాలు అసహ్యించుకుంటారు తప్ప వేరే ఉపయోగం ఉండదు అంటున్నారు విశ్లేషకులు. జగన్ ని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా వణకడం, తొణకడం, బెదరడం అనేది లేదు. అదే చిరునవ్వుతో అన్ని వదిలేసి నవ్వుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇంత జరిగినా కూడా జగన్ నవ్వుతూ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అన్నారు తప్ప ఇంతవరకు ఎవరి మీద కూడా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. జగన్ పై జరిగిన దాడిని ఆయన కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా ఖండించారు. అమెరికా నుంచి విజయం కూడా ఈ దాడిని ఖండించారు. ఇలాంటి వాటికి పాల్పడడం కరెక్ట్ కాదంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.